శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీకు ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినం మన టిఎల్సి డైలీ బ్రెడ్లో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ భాగంలో యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో చివరి ఒక మాట ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించినటువంటి వాడు కలవరపడడు. ఈ దినం నీవు దేవుని విశ్వసించిన వారు అయితే ఏ పరిస్థితిని బట్టి కూడా అధైర్యపడాల్సిన వారుగా, ఆందోళన పడాల్సినటువంటి వారుగా, కలవరపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు మాటతో సర్వాన్ని సృష్టించిన దేవుడు. పెద్దలు ఒక సామెత జ్ఞాపకం చేస్తారు. వడ్డించువాడు మనవాడైనప్పుడు చివరి కూర్చున్నా కానీ మనకి దొరుకుతుందనేటువంటిది జ్ఞాపకం చేస్తారు. నిజంగానే సమస్తాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమస్తం కావలసినవన్నీ కూడా మనకి అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఏ విధంగా కలవరపడాల్సిన పని లేదు. నాకు జరగదేమో, నాకు దొరకదేమో, నాకు మంచిగా ఉండదేమో అనేటువంటి ఏ విషయాన్ని బట్టి కూడా ఈ దినం కలవరపడాల్సిందనేటువంటిది ఏమి లేదు. దేవుని చిత్త ప్రకారం దేవుడు సమస్తం కూడా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. మన జీవితంలో మరి పిల్లల యొక్క విద్య విషయాల్లో కావచ్చు, మన ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, అవి ఎలాంటివైనప్పటికి కూడా అవి పరిస్థితులు మనల్ని తొందర పెడుతుంటాయి. పరిస్థితులు మనల్ని ఆందోళనకి గురి చేసేటువంటి రీతిలో కలవరపరిచే విధంగా, అది మేలైనా కీడైనా, అంటే మేలు కలిగినప్పుడేమో ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి వారుగా ఉంటాం, ఇబ్బంది కలిగినప్పుడు కలవరపడేటువంటి వారుగా ఉంటాం. దేవుడు మరి యెషయా ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేయించినట్లుగానే మనం విశ్వసించిన వారం అయితే ఏ విషయాన్ని బట్టి కూడా కలవరపడం. ఈ దినవంతట్లో కూడా దేవుడు విశ్వసించినటువంటి కుమారుడుగా, కుమార్తెగా, దేవుని మీద నమ్మిక, దేవుని మీద ఆధారపడినటువంటి వారుగా దేవుడు అట్టి కార్యాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల ఉంచట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ దినం ప్రభు మీ వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభు, విశ్వసించిన వాడు కలవరపడరని జ్ఞాపకం చేశారు. దేవా, మాకు సర్వం సమస్తం మీరయ్యున్నారు. మేము మీ వైపు చూసి మీ మీద ఆధారపడినప్పుడు నాయన, ఎలాంటి పరిస్థితులు మా కళ్ళ ముందు కనిపిస్తున్నా, ఎలాంటివి మా మీద దాడి చేసినప్పుడు కూడా నా తండ్రి, ఏ విషయాన్ని బట్టి కూడా మేము కలత చెందకుండా, కలవరపడకుండా మీ మీద విశ్వాసంతో నాయన ముందుకు సాగేటువంటి రీతిలో నడిపిస్తారు. ఈ దినం నా తండ్రి, మీ మాట చేత నాయన మీ బిడ్డలు మీరు బలపరచండి, నెమ్మదిపరచండి, ధైర్యపరచండి. ఈ దినమంతట్లో నాయన అయ్యా, విశ్వసించగలిగినటువంటి రీతిలో కలవరం లేనటువంటి వారుగా, కలత చెందిన వారుగా, అధైర్యపడినటువంటి వారుగా మీ బిడ్డలు మీరు నడిపిస్తూ సహాయించమని, ఈ దినం మీ బిడ్డలు చేసేటువంటి వారి యొక్క పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు వెన్నంటుండి వారిని నడిపిస్తూ సహాయించండి తండ్రి. మా బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాయటానికి సిద్ధపడుతున్నారు.
మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని, ఉన్నతమైన భవిష్యత్తును బిడ్డలకు దయచేసి ఆయన మీ నిత్య శాంతి, సమాధానం మీ బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్.